ఓం శాంతి. ఆధ్యాత్మికత జీవన విధానము ద్వారా విలువలతో కూడిన శ్రేష్ట సమాజం స్థాపన అవుతుంది. భారతదేశంలో విలువల ప్రధాన దేశం. విలువలతోనే జీవితం విలువైనదిగా తయారవుతుంది. ఎంతో మంది జన్మించారు, మరణిస్తూ ఉంటారు. కానీ అందరూ ఎల్లకాలం కీర్తింపబడరు. కానీ విలువలతో కూడిన జీవితాన్ని అవలంబించి సమాజ శ్రేయస్సుకు పాటుపడిన వారిని అందరూ గుర్తించుకుంటారు. ఏ విధంగా ఒక వస్తువు యొక్క విలువను దాని వెల రూపంలో తెలుసుకుంటాం. అలాగే ఒక వ్యక్తి యొక్క విలువ అతనిలోని గుణాలు, మంచి లక్షణాలు, విశేషతల ద్వారా వ్యక్తపరుస్తాం. ఏ విధంగా వాసన లేని పువ్వును, రుచి లేని కూరను, శుచి లేని ఇల్లును ఎలా ఇష్టపడరో అలాగే విలువలు లేని వ్యక్తిని కూడా ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే ఒక ఉదాహరణ, కాకి కోకిల ఒకే రంగు కలిగి ఉంటాయి. కోకిల తన మధుర కంఠం కారణంగా అందరికీ ప్రియమనిపిస్తుంది. కానీ కాకి ఎవ్వరూ ఇష్టపడరు. అంటే కోకిలలోని మధురత అనే గుణంతో అది కాకి లాంటి రంగు అయినప్పటికీ విలువైనది కలిగి ఉంది. విలువల యొక్క విలువ తెలుసుకున్న వారే జీవితాన్ని విలువైనదిగా తయారు చేసుకోగలుగుతారు, అనగా మార్చుకోగలరు. ఏ విధంగా అనాథ పిల్లలు ప్రేమరాహిత్యాన్ని, అసౌకర్యాన్ని, ఇన్సెక్యూరిటీని ఫీల్ అవుతారు. విలువలు లేని వ్యక్తి కూడా అలాగే ఫీల్ అవుతాడు. విలువలే జీవన నిధులు జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. విలువలతోనే వ్యక్తి రక్షణ పొందుతాడు, తనను తాను సశక్తుడుగా చేసుకోగలడు. విలువలే జీవితాన్ని స్వతంత్రులుగా చేస్తాయి. ఈ విలువలే సాధారణమైన వ్యక్తులను మహనీయులుగా చేస్తాయి. ఉదాహరణకు మోహన్ దాస్ గాంధీజీ శాంతి, అహింస, అగ్నస్ మదర్ తెరీసా సేవాభావం, ప్రేమ. స్వామి వివేకానందుడు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అతని డ్రెస్ని చూసి హేళన చేశారు. అప్పుడు వివేకానందుడు అన్నారు, ఇన్ అమెరికా టైలర్ మేక్స్ ఏ మ్యాన్, బట్ ఇన్ ఇండియా క్యారెక్టర్ మేక్స్ ఏ మ్యాన్. ఇలా సత్ప్రవర్తనతోనే వ్యక్తి గొప్పవాడవుతాడు అని నిరూపించాడు. జీవితంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ విలువలు ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తాయి. జీవితం అనే తాళానికి విలువలే తాళం చెవులు. సమాజానికి చైతన్యం లేని వ్యక్తులు అనైతికంగా అక్రమ మార్గాలను అనుసరించి ఉన్నత స్థాయికి చేరుకోగలగాలని ప్రయత్నిస్తారు, రాణిస్తారు. కానీ ఇటువంటి వారు తాత్కాలిక ప్రయోజనాలను పొందుతారు, దీర్ఘకాలం విఫలమవుతారు. విజయవంతంగా అక్రమాలకు పాల్పడడం వేరు, నిజమైన విజయాలు సాధించడం వేరు. నిజమైన విజయాలు సాధించగలిగిన వారు మాత్రమే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు, ఎన్నో జీవితాలకు అర్థాన్ని ఇస్తారు. ఓం శాంతి. ఇవన్నీ స్వయం పరమాత్మ నేర్పిస్తున్నారు. విలువలతో కూడినటువంటి కర్మ కూడా చేయిస్తూ ఉన్నారు. ఓం శాంతి.